ఎన్నికల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రామోజీరావు గారిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు గారు 2000 కోట్ల రూపాయలు అడిగారు. 2000 కోట్ల రూపాయలు గనక ఇస్తే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తామన్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం చూస్తే, రామోజీరావు 2000 కోట్లు అడిగారు, ఆ డబ్బులు ఇస్తే ఈనాడులో వైఎస్ జగన్ కు అనుకూలంగా రాస్తానన్నారు. ప్రమాణం చేసి కాదని చెప్పగలరా? రామోజీరావుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్. సినిమా టికెట్ కోసం ₹2 దొంగిలించిన దొంగ బాబు అంటూ అటు రామోజీరావు గారిని ఇటు చంద్రబాబు గారిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ₹2 దొంగిలించి సినిమా టికెట్ కోసం ₹2 దొంగిలించినటువంటి దొంగ బాబు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా, హాయ్. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇటు రామోజీరావు గారి మీద అలాగే ఇటు చంద్రబాబు గారి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2000 కోట్ల రూపాయలు కనుక ఇస్తే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాస్తాము అన్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు రామోజీరావు గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నవ్వొస్తుందండి. ఎందుకంటే అదే ఇప్పుడు రామోజీరావు గారు అడిగితే మార్గదర్శి మీద కేసులు తీసేయండి అని అడగాలి ఒకటి. 2,000 కోట్లు ఏ మూలకండి? కొన్ని ఏదో 20,000 కోట్లు అలాగే ఇంకా ఎక్కువ 1,00,000 కోట్లు అడిగారు అంటే వినటానికి కూడా కొంచెం బాగుంటుంది. 2,000 కోట్లు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కూడా ఎన్నికలు ఇంకా 2 రోజులు ఉన్నాయనగా వాళ్ళు ఇలాంటివి రాయటం అనేది ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంతే. దీని గురించి మనం పెద్ద పట్టించుకోకర్లా. అసలు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు తిరుమలలో టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అసలు ఆయన మతం గురించి ఒక వివాదం ఉంది. తర్వాత అసలు టీటీడీ ఆస్తులన్నీ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న నిధులన్నీ వీళ్ళు ఎలా మళ్లిస్తున్నారు, ముందు దీని మీద ఒక కమిషన్ వేయాలి. అవి మానేసి అయినా ఇంకొక విషయం ఏంటంటేనండి, అసలు రామోజీరావు గారు ఏమైనా విజయవాడలో ఉన్నారా లేకపోతే తాడేపల్లిలో నివాసం ఉంటున్నారా? ఆయన ఉన్నది హైదరాబాద్. ఆయనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కేసీఆర్ తో ఉండేవి. అటువంటి కేసీఆర్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. 1000 నాగాళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తానన్న పెద్ద మనిషి తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక ఏం చేశాడండి? రామోజీరావు దగ్గరికి ఈయనే వెళ్ళాడు. కాబట్టి నిజంగా ఆయన కావాలనుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తాడు? ముఖ్యమంత్రి ఈయన దగ్గరికి రావాలి. కాబట్టి అసలు ఇక్కడున్న పెద్ద మనిషి గురించి అక్కడుండే మనిషి మాట్లాడటం అనేది ఎంత చిత్రంగా ఉందో. అసలు రామోజీరావు అడిగారు అనడం కూడా ఈ వార్తలో ఉండే నిబద్ధతకి అది ఒక ఇదిగా ఉంది మనకి. తర్వాత బాబు గారు దొంగ బాబు ₹2 దొంగిలించి సినిమా చూసారు అని రాశారు. మీకు గుర్తుంటే గాంధీ గారి చరిత్ర తీసుకుంటే మనం, ఆయన వాళ్ళ బంగారం మురుగు ఉంటుంది ఆయనకి. ఆ మురుగులోంచి కొంచెం కట్ చేసి బంగారం అమ్మేసి ఆయన సిగరెట్లు తాగానని రాస్తాడు. అది చిన్నతనంలో ప్రతి వాళ్ళకి ఒక కోరికలు ఉంటాయండి. ఆ రోజుల్లో అసలు మన డబ్బు కళ్ళ చూసి ఉండరు వీళ్ళందరూ కూడా. ఒక ₹3 జీతం అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. సో ₹2 దొంగతనం చేసి ఆయన సినిమా చూడటం అనేది అదేదో ఇప్పుడు చాలా దొంగ బాబు అనడం నవ్వాలా ఎడవాలా? కొన్ని లక్షల కోట్లు కబ్జా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ముందు మాట్లాడమనండి. వీళ్ళు ఎన్ని కోట్లు చేశారో, ఎన్ని వేల కోట్లు వీళ్ళు కబ్జా చేశారో అవన్నీ లెక్కలు ఇప్పుడు తీయాలి. ఒకవేళ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూటమి కనుక అధికారంలోకి వస్తే ముందు ఈ లెక్కలు తేల్చాల్సిన పని ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి వార్తలు అసలు మనం నమ్మాల్సిన పని లేదు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇలాంటివి చూసి. సో దీన్నంతా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అసలు అవసరం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.